నిజాయితీగా ప్రేమించిన వాళ్ళే ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకని? ఎందుకంటే మోసం చేయడం తప్పు కాదురా, మోసపోవడం తప్పని ఇది ఒక దరిద్రమైన స్టేట్మెంట్ చాలా వరకు వింటూ ఉన్నాము. ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. అందుకనే అడుగుతున్నా. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, జెండర్కి పడట్లేదు. లైక్ నేను ఒక రిలేషన్షిప్ గురించి మాట్లాడేంత గొప్ప మనిషిని కాదు నా ఉద్దేశ ప్రకారం. అంటే ఎవరిని బాధ పెట్టొద్దు అనుకునే మనిషిని కాబట్టి నేను ఒకటే చెప్తా, ఈ రోజుల్లో ఎక్స్పెక్టేషన్స్కి ఒకరికి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎఫర్ట్స్ అనేవి యూజ్లెస్. నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఒకరోజు దానికి వర్త్ లేదు. నువ్వు వాళ్ళ కోసం ఎంత చేసినా నిన్ను ప్రేమగా చూసిన కళ్ళే నిన్ను చులకనగా చూస్తాయి. ట్రూ. నీ మాట కోసం ఎదురు చూసిన చెవులే నీ మాట వింటే చిరాకు పడతాయి. నీ టచ్ కోసం ఎదురు చూసే మనుషులే నీ టచ్ తగిలితే జర్లు బాగినట్టు వాళ్ళొక ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. చేంజ్ ఎందుకు వస్తుంది అంటే నేను ఒకటే చెప్తా, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతాయో, ఇప్పుడు నేనున్నా, దిస్ ఈజ్ మై రూమ్, ఇది నా ప్లేస్. నేను బయట ప్రపంచం ఎంత వెళ్ళినా సరే ఇది నా ప్లేస్ అని నాకు తెలియాలి. బయట ప్రపంచం ఎంత తిరిగి రావాలి, బట్ లాస్ట్ డే ఇక్కడికి రావాలి. కానీ దీనికన్నా కలర్ఫుల్గా బయట చాలా ఉన్నాయి. సో నా మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో అది ఎక్కువైపోయింది జనరేషన్లో. ఇంకొకటి ఏంటంటే, థర్డ్ పర్సన్ అనేది ప్రతి రిలేషన్షిప్లో కనిపించని మూడో వ్యక్తి ఉంటారు తెలుసా? ఎవరా మూడో వ్యక్తి? వాడు బాయ్ బెస్టీ కావచ్చు, గర్ల్ బెస్టీ అవ్వచ్చు. అది ఏంటి అంటే సొసైటీ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదేంటి అంటే, రిలేషన్షిప్లో బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి మధ్యలో ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయని వీళ్ళకే తెలుసు. కానీ మూడో మనిషి మాట్లాడుతుంటాడు మధ్యలో. వాడు అసలు చూసుండడు కానీ వాడు మాట్లాడుతుంటాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎవరైతే పర్ఫెక్ట్గా ఉండరో వాళ్ళే డిస్కస్ చేస్తుంటారు ఈ పర్సన్ తోటి. ఈ పర్సన్ ఇలా చేశాడు, అది ఇది అని వీళ్ళు ఎంబడే సెక్యూర్ అయిపోవడం. అదేలా అంటే ప్రతిదీ సింపతి, ప్రతిదీ ఒక పర్సన్ని బ్యాడ్ చేయడం, ప్రతిదీ రిలేషన్షిప్లో ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ వచ్చాడో, వీడి డామినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కథం. అది అసలు ఇద్దరు మనుషుల మధ్యలో ఇంకొక పర్సన్ వస్తేనే ఆ రిలేషన్కి వాల్యూ లేనట్టే. అంతే. నేను ఒకటే చెప్తా, మీ మధ్య గొడవ అయితే మీ మధ్య ఉండాలి, మీ మధ్య ఏమైనా మాటలు వస్తే మీ మధ్య ఉండాలి. మూడో పర్సన్కి ఎప్పుడైనా చేరిందో నీ ఎదుటి మనిషిని చంపేసినట్టే. అంతే. అది ఒకప్పటి బంధాలు ఎప్పుడు ఉన్నాయి. మా అమ్మ మా నాన్న చూస్తే నాకే విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళు నాకు గ్రాంతరవాసులు. ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న వాళ్ళు నాకు గ్రాంతరవాసులు. ఇప్పుడు ఇంత ప్రేమగా ఎట్లుంటున్నారు వీళ్ళు, అమ్మో దిష్టి ఇన్ని ఇయర్స్ నుంచి. అసలు నేను షాక్ అవుతున్నా. అంటే నేను ఇప్పుడు ఏదన్నా ఇండస్ట్రీకి సంబంధించినవి కానీ, మాతో ఉన్న వాళ్ళతో కానీ రిలేషన్షిప్లో వీళ్ళిద్దరు పేరు బలు ఉంటుందిరా అని అనుకుంటా, పడుకొని లేచే వరకు బ్రేకప్ అయిపోద్ది వాళ్ళకి. ఇప్పుడు చాలా అవే చూస్తున్నా. విచిత్రమైందో, ప్రేమ కోసం ప్రేమించి పెళ్లి చేసుకోరా అంటే రిజెక్ట్ చేసేటోడు ఒకడు. అంటే అలా అడిగే వాళ్ళు లేని వాళ్ళు కొంతమంది. మీరు ఎప్పుడైనా ఎవరైనా హర్ట్ చేశారా? సమాధానం ఇదే. నేను ఎవరిని అంటే నేను ఒకటే చెప్తా, నాకు కొన్ని రావుమా. నేను అంటే అంతే, నేనేం చెప్పలేను. అంటే నేను ఒకవేళ బాధ పెట్టే, నేను మేబీ కొన్ని విషయాలలో కొంతమందిని బాధ పెట్టినందుకేమో కొన్ని రిసీవ్ చేసుకున్నా, కొంత బాధని రిసీవ్ చేసుకున్నాను నేను. అయితే ఇప్పుడు చాలా వరకు రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వెరీ రెగ్యులర్ కామన్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో మనం ఎక్కువ ప్రేమిస్తుంటే వాల్యూ అంత ఎక్కువ పెరగాలి, వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓవర్ లవ్ చేసేస్తున్నావు, నాకు ఇరిటేషన్గా ఉంది. అసలు లవ్ అంటే లవ్ అంతే, దాన్ని ఓవర్ లవ్ అండర్ లవ్ ఏంటి, ఆ వర్డ్సే లేవు నా డిక్షనరీలో అనిపిస్తుంది. అంటే డూ యూ బిలీవ్ ఇన్ ఓవర్ లవ్? అతి ప్రేమ నమ్ముతా నేను. అంటే ప్రేమ అంటేనే అతిగా ఉంటుంది, అన్ని రకాలుగా. అంటే నేను ఒకటి చెప్తా, ఈ రోజులో ప్రేమ ఎలా ఉండాలి అంటే అతికినట్టు ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది లేకే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది చులకన అయిపోతున్నారు. ఎలా లిమిటెడ్గా ప్రేమించాలి? ఎప్పుడైతే ప్రేమించిన మనిషి చులకన అయిపోయాడో అది ప్రేమే కాదు. ప్రేమించిన మనిషి ఎప్పుడు చులకన అవ్వరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక మనిషిని ప్రేమించాను అనుకోండి, ఆ మనిషికి ఏదో కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, లేకపోతే ఒక మంచి లేదు రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చినాయి సడన్గా, అయినా నేను ప్రేమిస్తూనే ఉంటా. లేదు హర్ట్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ ప్రేమిస్తుంటా, హర్ట్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ ప్రేమిస్తుంటా, ఎంతవరకు? నా సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం పోయేంత వరకు. అది ఎప్పుడైతే తెగిపోద్దో అప్పుడు ఇంకా మీరు చెప్పినట్టే ఇవన్నీ మనకు ఉండవు అనమాట. నెక్స్ట్ టైం మనల్ని ట్రూగా లవ్ చేసిన వాళ్ళకి మనం ఫేస్ చేస్తాం. అది అంటే లైక్ అరే ఇది ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తుంటాం, ఈ మనిషిని యాక్సెప్ట్ చేయాలి లేదా, అదే మనం ఓవర్ థింకింగ్ అంటాం. సో ఎప్పుడు అది చాలా డేంజర్ నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు జెండర్ యూజువల్గా జరిగేది కామన్. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా అబ్బాయిలు ఫస్ట్ లవ్ని చాలా సిన్సియర్గా లవ్ చేస్తాం.
సెకండ్ది ఇంకా అంత రిసీవ్ చేయరు. అమ్మాయిలు ఏంటంటే ఫస్ట్ లవ్ని వదిలేస్తారు ఈజీగా డ్యూ టు సో మెనీ రీజన్స్, కానీ సెకండ్ లవ్ వాళ్ళని అతిగా ప్రేమిస్తారు. ఇక్కడ అప్పుడే తెలిసిపోద్ది మీరు తక్కువ ప్రేమిస్తారు, మేము ఎక్కువ ప్రేమిస్తాం. అలా అని ఏముండదమ్మా, నేను ఒకటే చెప్తా, లవ్ ఈజ్ లవ్ అంతే. ఫస్ట్ లవ్ అనేది గుడ్ మెమోరీస్, సెకండ్ లవ్ అనేది మెమోరీస్ నుంచి ఎప్పుడైతే నేర్చుకుని ఎక్స్పీరియన్స్తో ముందుకెళ్తామో అది చాలా నీకు జాగ్రత్తగా ముందడుగు వేయాలి అని అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, బైక్ మీద వెళ్తుంటారు, పడ్డరు కింద, నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా వెళ్తారు, చాలా జాగ్రత్తగా ఈసారి పడొద్దు నేను అని వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు పడ్డరు అనుకోండి, ఫస్ట్ పడ్డదానికన్నా సెకండ్ టైం పడ్డప్పుడు చాలా బాధ ఎక్కువ ఉంటుంది. ఎందుకు తెలుసా, నేను ఈసారి చాలా జాగ్రత్త పడ్డాను, ఎక్కడ తప్పు జరిగింది అని. మేబీ ఆ రోడ్ కరెక్ట్ కాదు, మేబీ ఆ వే కరెక్ట్ కాదో, లేకపోతే నడిపిన పద్ధతి కరెక్ట్ కాదో, లేకపోతే అది ఏదన్నా అయి ఉండొచ్చు. నేను ఒకటే చెప్తా, ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ కంటే లవ్ అనేది, నేను ఒకటే చెప్తా, ప్రేమ అనేది, నేను ప్రేమ విషయం ఎక్కువ దానిలో మాట్లాడలేదు, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే నా కళాన్ని దానికి యూజ్ చేయను. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ప్రేమ, అమ్మ నాన్నల ప్రేమ గురించి విన్న నేను ఈ రోజుల్లో ప్రేమతో నేను కంపేర్ చేయలేను. అది నాకు ఇది కదలదు, నా కలం కదలదు అంతే. సో అందుకే నేను ఎక్కువ దాని గురించి రాయను.